ఢిల్లీలో నేడు బీజేపీ ఎంపీల వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్పై ఎంపీలకు శిక్షణ ఇవ్వనున్నారు. జీఎస్టీ సంస్కరణ అమలుపై ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీలు సన్మానం చేయనున్నారు. ఢిల్లీలో నేడు బీజేపీ ఎంపీల వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్పై ఎంపీలకు శిక్షణ ఇవ్వనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, బీజేపీ ఎంపీల వర్క్షాప్కు సంబంధించి అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్కు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే జీఎస్టీ సంస్కరణలపై ప్రధానికి సన్మానం కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఈరోజు బీజేపీ ఎంపీల వర్క్షాప్ కూడా నిర్వహించడం, ముఖ్యంగా ప్రధాని మోడీ నేతృత్వంలోనే ఈ యొక్క సమావేశం కూడా జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాలపై ఇప్పటికే ఎంపీలకు కూడా ఒక సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి అభ్యర్థి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పేసి కూడా వారికి చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. దాంతోపాటు ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి ఎంపీలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఆ ఎంపీలకు కూడా ఇప్పటికే బీజేపీ నేతలు కూడా సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఎంపీలకి డిన్నర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు జీఎస్టీ సంస్కరణకు సంబంధించినటువంటి అమలు, దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క వర్క్షాప్ లో కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి ఈ వర్క్షాప్ లో మాత్రం కీలకంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించినటువంటి అంశాలపైనే వారు కీలకంగా కూడా చర్చిస్తారు. అందులో ఏ విధంగా పోలింగ్ నిర్వహించాలి, ఏ విధంగా ఉండాలి, ఇలా ఉండాలనే అంశాలపై కూడా ప్రధాని మోడీ ఎంపీలకి, ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీలకి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు జీఎస్టీ సంబంధించినటువంటి సంస్కరణలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, ఏ విధంగా ఉండబోతుంది, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి అంశాలు వారితోటి వివరించి చెప్పాలి, జీఎస్టీ వల్ల లాభాలు నష్టాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా ప్రధాని మోడీ ఇటు ఎన్డీఏ ఎంపీలకు కూడా వారు ఈ అంశాలపై కూడా వారికి వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క వర్క్షాప్ కార్యక్రమంలో మాత్రం ఇటు ఎంపీలందరూ కూడా ప్రధాని మోడీకి సన్మానం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నవీన్, ఈ సన్మాన కార్యక్రమంలో ఎన్డీఏ అన్ని రాష్ట్రాల సభ్యులు పాల్గొనే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఆల్రెడీ ఎంపీలందరూ కూడా ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి ఎంపీల సమావేశంలో మాత్రం ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి ఎన్నికపైనే ఎక్కువగా బీజేపీ కూడా ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు, ఈ రోజు ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి విషయాలు వర్క్షాప్ లో మాత్రం ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు కూడా వారు చర్చించేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంపీలందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే బీజేపీ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అందుకే బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈ యొక్క సమావేశానికి కూడా హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.